తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు బ్రేక్ వేశారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ కోసం ఆపాలని చంద్రబాబును కోరాను అంటూ సీఎం రేవంత్ తెలిపారు. నా మీద గౌరవంతోనే చంద్రబాబు పనులను ఆపేశారు అంటూ తెలిపారు. కావాలంటే దీనిపైన నిజ నిర్ధారణ కమిటీని పంపండి అంటూ సీఎం తెలిపారు. ఇది నేనే సాధించిన విజయం అంటూ సీఎం తెలిపారు. కావాలంటే దీనిపైన నిజ నిర్ధారణ కమిటీని కూడా పంపండి అంటూ అన్నారు. నేను ఈ కుర్చీలో కూర్చున్నంత కాలం తెలంగాణకు నష్టం చేసే తప్పు చెయ్యను అంటూ కూడా తెలిపారు. తెలంగాణ హక్కులకు ఎట్టి పరిస్థితుల్లో భంగం కలగనివ్వను అని అన్నారు. విజ్ఞప్తి చేసిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష నా చరిత్ర ఇది, నీ నీతి గది. ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి రెండు రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 టీఎంసీలు పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసింది అధ్యక్ష. మీరు ఈరోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. కూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ వేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు ఇద్దరున్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వాన్ని ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళే నిజ నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష. ఈ సభ నుంచి మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ను 3 టీఎంసీలు పర్ డే దోపిడీని ఆపిచ్చి చర్చల పేరు మీద ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాజెక్టులకు మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకండి, మా కడుపు కొట్టకండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ఒక కొలికి పట్టుకొచ్చిన ఈ బాధ్యత దేవుడిచ్చిన బాధ్యతగా భావిస్తున్నా అధ్యక్ష. ఈ కుర్చీలో ఉన్నంత కాలం చిన్న తప్పు కూడా తెలంగాణకు నష్టం వచ్చే పని చేయను అధ్యక్ష. ఇది దేవుడి మీద ఆన. ఎవడో తాడు పొంగడం లేనివాడు మాట్లాడితే కాదు అధ్యక్ష. నా బాధ్యతగా భావించి తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, దేవుడి మీద ఆన, తెలంగాణ ప్రజల హక్కులకు భంగం కలగనివని నేను ఈ కుర్చీలో ఉన్నంత వరకు అధ్యక్ష. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, చూస్తే మరి తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు కూడా బ్రేక్ వేయించాను అంటూ తెలుపుతూ ఉన్నారు. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, ముఖ్యంగా అసెంబ్లీలో నిన్న వన్ సైడ్ అంటే ఏదైతే కేసీఆర్ చేసినటువంటి అన్ని ఆరోపణలు కూడా నిన్న మొత్తం కూడా అసెంబ్లీ సాక్షిగా ఆయన క్లియర్ కట్ గా మాట్లాడారు. నిజంగా ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా తప్పులు జరిగేది ఉంటే మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారు అనుకున్నానంటూ కూడా అక్కడ నుంచి మాట్లాడుతూ పెద్ద ఎత్తున గతంలో జరిగిన అన్యాయాల మీద, గతంలో జరిగినటువంటి ప్రాజెక్టుల మీద, సో ఇప్పుడు మేము వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో ఏం జరిగింది ఏంటి, నా ప్రత్యేక చొరవతోటి నేను చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ కలిసి వాళ్ళతో మాట్లాడి తెలంగాణకు ఇంచు అంటే ఇంచు కూడా నేను అన్యాయం జరగకుండా చూస్తున్నాను. సో చంద్రబాబు నాయుడుతో నేరుగా ఏదైతే 2 టీఎంసీలు అక్రమంగా తీసుకుంటున్నారో అవి ఆపేయాలి. సో తెలంగాణకు నష్టం కలిగే ఏ ఒక్క పనిని నేను మాట్లాడినట్టు కూడా ఆయన పెద్ద ఎత్తున మాట్లాడాడు. ఎందుకంటే ఆయన ముఖ్యంగా చాలా క్లియర్ కట్ గా తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే రీతిలో ముఖ్యంగా మాట్లాడు. ఆయన నేను వచ్చిందే పాలమూరు బిడ్డగా వచ్చాను, కరువు పేదరికం ఎలా ఉంటుందో, నీటి కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. సో ఇవన్నీ కూడా నేను అక్కడి నుంచే వచ్చాను. ఆ పాలమూరు జిల్లా అంటేనే వలసలకు అతిథిగా, వలసలకు ముఖ్యంగా చెప్పుకునే పేరు. వలసలకు ఇప్పుడు తగ్గిపోయినాయి వలసలు కూడా. ఆ ప్రాంతం నుంచి నేను వచ్చాను కనుక నాకు అన్ని పేదరికం అంటే ఏంటి, ఏదైతే ఈ నీటికి సమస్య ఎలా ఉంటుంది, ఉమ్మడి పాలమూరు నుంచి ఆ నీటి సమస్య మీద నాకు అంతా అవగాహన ఉంది అంటూ కూడా మాట్లాడాడు. అలాగే కృష్ణా జలాలపై ఒకరోజు, గోదావరి జలాలపై మరొక రోజు చర్చ పెడదామని నేను చెప్పాను. సో సభకు రావాలని నేను చెప్పాను. సో ఈ 40-45 ఏండ్ల అనుభవం, మీకున్నటువంటి అనుభవాన్ని అసెంబ్లీ సాక్షిగా మీరు వినిపిస్తారు, ఈ ప్రభుత్వానికి సలహా ఇస్తారు అనుకున్నాను
మీరు అసెంబ్లీకి వచ్చి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆయన అన్నారు. కానీ నాడు జరిగినటువంటి ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో 299 టీఎంసీలకే మీరు సంతకాలు చేసిన విషయం వాస్తవం కాదా? సో ఈ అన్ని విషయాలు కూడా ఆయన క్లియర్ కట్ గా సభలో చాలా ఏదైతే పోతిరెడ్డిపాడుకు సంబంధించి 11,000 క్యూసెక్లు 42,000 క్యూసెక్లకు మళ్ళీ దానిని 92,000 క్యూసెక్లకు రాష్ట్ర విభజన తర్వాత పక్క రాష్ట్రం నీళ్లు దోచుకుంటున్నది అనేది మీకు సంబంధించిన 10 సంవత్సరాలను జరిగిన పరిస్థితి ఉంది కదా. ముచ్చమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పర్మిషన్ లేనిది కూడా కేసీఆర్ హయాంలోనే జరిగింది కదా. విభజన తర్వాత ఏదైతే విభజన తర్వాత మీరు చేసిన ఏ ఒక్క జీవో అయినా, మీరు చేసినటువంటి ఏ ఒక్క పనైనా తెలంగాణకు న్యాయం జరిగేలా ఉన్నాయా? మీరే గుండె మీద చేయి వేసుకొని చెప్పాలి. నేను వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఏదైతే జూరాల ప్రాజెక్టు కావచ్చు, మొత్తం ఇట్లా శ్రీశైలం సంబంధించిన ఈ ఎత్తు విషయంలో కావచ్చు, మొత్తం అన్ని విషయాల్లో నేను చంద్రబాబు నాయుడుతో నా ప్రత్యేక చొరవతోటి నేను మాట్లాడితే ఇప్పటికి ఒక కొలిక్కి వచ్చింది తప్ప మీరు 10 సంవత్సరాల్లో ఉన్నప్పుడు ఏం చేశారు? సో ఏం మీరు విమర్శిస్తా ఉన్నారు? హరీష్ రావు అయినా కేసీఆర్ అయినా సో నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారనుకున్నాను. అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే గనక అందరికి నిజాలు తెలుస్తాయి, ముఖ్యంగా ప్రజలకు నిజాలు తెలుస్తాయి. సో ఇక్కడ ఒకవేళ నిజంగా అసెంబ్లీలో మాట్లాడితే అందరూ వింటారు. ముఖ్యంగా ఇక్కడ రాజకీయాలకు తావుండదు. ఎందుకంటే రాజకీయ విమర్శలు చేసేటప్పుడైనా రాజకీయంగా మాట్లాడాలన్నా అది బయట మాట్లాడుకోవచ్చు. అసెంబ్లీలో మాట్లాడాలంటే అన్ని నిజాలే మాట్లాడాలి. కాబట్టి ఇక్కడ మీరు తెలంగాణకు అన్యాయం చేశారు కాబట్టి, మీరు తెలంగాణకు ద్రోహం చేశారు కాబట్టి అసెంబ్లీకి రాలేదు. ఇప్పటికే ప్రజలు కూడా గమనించారు. సో దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆయన మంచి ఒక నిబద్ధతమైన పదజాలంతో మొత్తం కూడా ఆ ప్రాజెక్టులు నిజంగా 2014 నుంచి ఏ ప్రాజెక్టులకు కేసీఆర్ సంబంధించిన మొత్తం ఆ సంతకాలు జరిగినాయి, ఏ ప్రాజెక్టు గతంలో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ ప్రాజెక్టులు ఆమోదం అంటే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కూడా దాదాపు 2012లోనే ఇవన్నీ కూడా అయింది. 2012 తర్వాత మీరు చేసింది ఏముంది? ఇప్పుడు మళ్ళీ నేను వచ్చిన తర్వాత, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్వయంగా సీఎం రేవంత్ తోటి నేను స్వయంగా నారా చంద్రబాబు నాయుడు తోటి మాట్లాడి నేను నాకున్నటువంటి ఆ సాన్నిహిత్యం కావచ్చు, నాకున్నటువంటి ఆ నిబద్ధత కావచ్చు, నాకున్నటువంటి ప్రేమ కావచ్చు, ఇవన్నీ ఉన్న నేపథ్యంలో నేను కావాలని సతీష్ ఇప్పుడు ఇది 2 రాష్ట్రాల మధ్య కూడా అధికారికంగా జరిగిన ఒప్పందం అని కూడా చూడొచ్చు అంటారా దీన్ని? ఎస్, డెఫినెట్ గా ఆయన అసెంబ్లీ సాక్షిగా నిన్న ఒక మాట అన్నారు. నేను గతంలో రాజకీయాలు మీరు చేశారు, ఏం జరిగిందో ప్రజలు కూడా చూశారు. సో కానీ నేను రాజకీయాలకు అతీతంగా తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే నేను నారా చంద్రబాబు నాయుడు తోటి స్పష్టంగా చెప్పాను. మీరు కనుక ఏదైతే 2 టీఎంసీలు అక్రమంగా వాటి నీళ్లను తీసుకుపోతున్నారో అవి ఆపేస్తే గనక మన ఇద్దరి రాష్ట్రాలకు, ఇటు తెలంగాణకి అటు ఆంధ్రప్రదేశ్ కి ఇక ఈ నదీ జలాల విషయంలో కావచ్చు, అలాగే పాలమూరు రంగారెడ్డి విషయంలో కావచ్చు, కూర్చొని మాట్లాడుకునే దానికి పరిష్కారం ఉంటది. మీరు ఈ నీటిని అక్రమంగా తీసుకుపోతూ మీరు పరిష్కారానికి రావాలి అంటూ కూడా పిలిస్తే నేను వచ్చే సమస్యనే ఉండదు. ఎందుకంటే తెలంగాణకు అన్యాయం జరిగితే నేను అస్సలు సహించను. వేరే రాజకీయాలు పక్కన పెట్టని తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే నీటి విషయంలో కావచ్చు, ఏదైనా పంపకాల విషయంలో కావచ్చు, విద్యుత్తుకు సంబంధించిన విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే నేను చర్చలకు సిద్ధంగా లేను అని ఖరాఖండిగా నేను చంద్రబాబు నాయుడుతో చెప్పాను. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒక ముందుకెళ్తా ఉంది. ఎందుకంటే నాకు ఆయనకున్నటువంటి నిబద్ధత, సో నా మీద ఉన్న ప్రేమతోటి ఆయన కూడా ఒప్పుకున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన నిన్న అసెంబ్లీలో చెప్పడం పెద్ద చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఇక కేసీఆర్ కూడా చాలా దూషణలు చేసినాడు, చాలా విమర్శలు చేసినాడు. సో ఆ విమర్శలు అన్నిటికి కూడా అసెంబ్లీలో ఒక నిర్ణయం వస్తుంది. అసెంబ్లీలో నిజంగా కేసీఆర్ మాట్లాడతారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే తెలంగాణ ప్రజలు కూడా అనుకున్నారు. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకు నిజంగా
ప్రజలు కూడా అంత ఒక వైపు ఒక పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైపు వెళ్తున్నారు. ఎందుకంటే విమర్శలు చేయడం ఎవరైనా చేస్తారు, కానీ అది అసెంబ్లీలో మాట్లాడితే బాగుంటుందిగా అనే రీతిలో అటు బీఆర్ఎస్ వర్గాలు కూడా చెప్పుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు బ్రేక్ వేశాను అంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ కోసం ఆపాలి అంటూ కూడా చంద్రబాబును కోరాను అని తెలిపారు. నా మీద గౌరవంతోనే చంద్రబాబు పనులను ఆపేశారు అని తెలిపారు. కావాలంటే దీనిపైన నిజా నిర్ధారణ కమిటీని కూడా పంపండి అంటూ అన్నారు. ఇది నేను సాధించిన విజయం అంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నేను ఈ కుర్చీలో కూర్చున్నంత కాలం తెలంగాణకు నష్టం చేసే తప్పు చెయ్యను అంటూ తెలిపారు. తెలంగాణ హక్కులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా భంగం కలగనివ్వను అంటూ అన్నారు.